హాయ్ అండి అందరికీ. ఈరోజు మనమైతే బోటి మామిడికాయ కర్రీ అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని దాంట్లో కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇవంతా కూడా మంచిగా ఉడికించాలి. ఉడికిన తర్వాత దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం కూడా అయితే వేసుకోవాలి. కర్రీకి మీరైతే ఎంత కారం తినగలుగుతారో దాన్ని బట్టి కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మంచిగా క్లీన్ చేసుకున్న బోటిని అయితే అందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించాలి. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లో వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కూడా అయితే అందులో వేయాలి. మామిడికాయ ముక్కలు కూడా వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకొని కర్రీ అంతా కుక్కర్ మూత పెట్టుకుని ఒక 4-5 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. దీంట్లోనే మనం ఇప్పుడు మసాలా అయితే వేసుకుందాము. మసాలాకి ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా దంచి వేసిన మసాలా అయితే అందులో వేసాను. ఇదంతా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అయితే ఉడికించాలి. దీంట్లోనే మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకుంటే అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ బోటి మామిడికాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.